మహాదేవుని పరిశుద్ధ నామంలో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? మరి ఒక రోజులోకి వచ్చి ఉన్నాం మనం. మరి ఒక రోజు దేవుడు మనకిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాము. ఈ రోజు దేవుడు మనకే వాగ్దానం ఇచ్చాడో చూద్దాము. కొంతమంది దేవుని బిడ్డలారా వినండి శ్రద్ధగా. చాలా మంది బోధకులను వింటున్నప్పుడు చిన్న చిన్న వాటికి మరి అనవసరంగా దేవుని ఉపయోగించుకుంటూ ఆయన మాటను ఉచ్చరిస్తున్నారు. మరి చిన్న చిన్న విషయాలకు కూడా దేవుడు నాకు అలా సహాయం చేశాడు, ఇలా సహాయం చేశాడని అన్యుల మధ్య ఆయన నామము దూషించబడేటట్లుగా చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అలా చెప్తున్న వాళ్ళు కూడా ఒకవేళ ఈ రోజు నా మాటలు వింటుంటే దయచేసి అలా చెప్పవద్దు మీరు. ఎందుకంటే మనం కష్టపడి ఆయన ఇచ్చిన శక్తిని బలమును ఉపయోగించుకొని కష్టపడి మనం ఆర్థికంగా ఎదుగుచున్నప్పుడు అది దేవుడిచ్చిన కష్టం, అది దేవుడిచ్చిన సుఖం, మనకు అది దేవుడిచ్చిన దీవెన. అంతేకాని మనకి ఊరకనే అన్ని విషయాల్లో ఆర్థికంగా మరి ఎగుతున్నాము, లేకపోతే అవిస్తున్నాడు దేవుడు, ఇవిస్తున్నాడు, ఆయన నామములు అడుగుతున్నప్పుడు అన్ని జరుగుతున్నాయి అని చిన్న చిన్న విషయాలకి మరి సిల్లీగా ప్రస్తావిస్తున్నప్పుడు అది దేవుని నామమునకు చాలా బాధకరంగా ఉంటుంది. ప్రియులారా అలా చెప్పవద్దు మీరు. దయచేసి దేవుని నామం ఎక్కడ ఎలా వాడాలో, ఏ విధంగా ఎంత విలువగా ఆయన నామముని ధ్యానించాలో అర్థం చేసుకోనండి. అలాంటి వారి కోసం దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. మరి గోధుమలను గురుకులను మరి అవి రెండు కూడా చేర్చినప్పుడు మరి ఆ కోతకాలం సమయం వచ్చినప్పుడు మరి శిష్యులు అడుగుతున్నప్పుడు ఈ శత్రువులు నాటిన ఈ గురుకులను తీసివేద్దామా, కోసివేద్దామా, ఖండించి వేద్దామా అని అడుగుతున్నప్పుడు ప్రభువారు చెప్పిన మాట, వద్దు వాటిని కూడా మరి గోధుమలతో ఎదగనివ్వండి, తర్వాత వాటిని కోసిన తర్వాత వేరు చేసి మంచి గింజలు నా కొట్లో పెడతాము, మరి ఆ గురుకులను మాత్రం ఆరిన అగ్నిలో కాల్చివేస్తామన్నట్లుగా ప్రభు వారు చెప్పినారు. ఆ వాగ్దానం ఈరోజు మనం చూసుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయము మరి 29వ వచనం మనం చూసుకుంటున్నప్పుడు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 29వ వచనం చూసుకుంటున్నప్పుడు, అందుకతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు, కోతకాలమునకు రెంటిని కలిసి ఎదగనివ్వుడి, కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేట కట్టలు చెట్టి గోధుమలు మాత్రం నా కుట్లో చేర్చమని చెప్పిన్నాడు. చూడండి పిల్లరా, మరి వాటిని తీసేస్తున్నప్పుడు నా బిడ్డలకు కూడా కష్టం వస్తుందేమో, యథార్థముగా బోధిస్తున్న బోధ వ్యర్థమైపోతుందేమో. బైబిల్ను ఉన్నదన్నట్లుగా చెప్పాలనే ఆలోచన ఉన్నవారు ఆ బైబిల్ను బోధించేటప్పుడు వ్యర్థమైన వాటిని తీసివేస్తున్నప్పుడు, వ్యర్థమైన వాటిని ఖండిస్తున్నప్పుడు, అనవసరముగా దేవుని మాట ఉచ్చరించే వాళ్ళని తీసివేస్తున్నప్పుడు నిజముగా నా బిడ్డలకి బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుందని వద్దు ఎదగనివ్వండి, అన్ని కలిసి ఎదిగిన తర్వాత వాటి పని చూద్దామని చెప్పినాడు. అప్పుడు ఎదిగిన తర్వాత మరి గురుగుల్ని గోధుమల్ని వేరు చేసినట్లుగా మనల్ని కూడా వేరు